కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి కాపులందరూ కూడా ఐక్యంగా ఉండాలి. మేమందరూ కూడా ఎప్పుడూ కూడా కలిసే ఉంటాం అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కాపు సోదరులందరికీ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కాపులు ఐక్యతగా ఉంటే ఏ పదవులైనా సాధిస్తారనేటువంటి దానికి మనందరూ కూడా ఐకమత్యంగా ఉండడం, ఈ కాపు రామచంద్రపురం కాపు పెద్దలే కాకుండా నియోజకవర్గం కాపులందరూ కూడా మరి అందరూ కూడా సంతోషించే విధంగా మరి పనిచేసేటువంటి ప్రజానాయకుడు ఎవరైతే ఉన్నారో మరి ఆ ప్రజానాయకుడు మరి గౌరవనీయులు వాసిశెట్టి సుభాష్ గారు. ఆ సుభాష్ గారు ఒక మంచి మనిషి, మానవతా విలువలు కలిగిన వ్యక్తి, స్నేహశీలైనటువంటి మన అక్కల ఠాగూర్ గారు కుమారుడు అక్కల రిష్వంతరాయ్ రిషికి మరి ఉన్నతమైనటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి మన అందరినీ కూడా సంతోషపరిచినటువంటి వ్యక్తి మన సుభాష్ గారు. మరి ఆ సుభాష్ గారు మరి పదవి ఇవ్వడంతో పాటు నియోజకవర్గంలో ఉండేటువంటి చాలా మందికి కాపు సోదరులందరికీ కూడా పదవులు ఇవ్వడం వల్ల మరి ప్రతి ఒక్క కాపు సోదరుడు కూడా మరి సుభాష్ గారిని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారని, మరి సుభాష్ గారు ఎప్పుడు కూడా ఆయన మానవతా విలువలు కలిగినటువంటి వ్యక్తి. ఈ కులం కాపు కులాన్ని ఉన్నతలో స్థితికి వెళ్తాను, దానికి ఎప్పుడైనా సహకారం చేస్తాననేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మన సుభాష్ గారు మన నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా కాకుండా ఒక మంత్రివర్యుడిగా ఉంటాం. తన తండ్రి గారైనటువంటి సత్యం గారు కూడా మరి ఇద్దరు కూడా మరి ఈ యొక్క యశ్వంతరాయ్కి మరి ఏఎంసీ చైర్మన్గా ఇవ్వడం చాలా సంతోషదాయకం. వారితో పాటు మరి వారు వెన్నంటే ఉండి మరి మన కులం తరపున ఉన్నటువంటి మరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, వీరు కలిసి ముగ్గురు కూడా కలిసి మరి ఈ నియోజకవర్గాన్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్లడంతో పాటు ఈ కాపులకి మరి ఇంత పదవులు ఇచ్చి మరి అంతా కూడా మన ఐక్యతగా మరి పోరాడి మరి ఇచ్చినటువంటి సుభాష్ గారికి ధన్యవాదాలు, సత్యం గారికి ధన్యవాదాలు, చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.